రాబోయే ఎలక్షన్లు ఈసారి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తాను గెలవనేను గద్దె దింపుతాను పవన్ కళ్యాణ్తో ఏమీ కాదు, చంద్రబాబు నాయుడుతోనూ ఏమీ కాదు. రాబోయే 2024లో జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యేది గ్యారంటీ. దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక్కడ వచ్చిన జనాలు చాలు, చేసిన అభివృద్ధి చాలు, ఇచ్చే పథకాలు చాలు ప్రజలకి. మరి ఒక మాట, మరి ఇప్పుడు జనాలు ఎంతమంది ఇక్కడ ఈ విధంగా ఉందని అన్నారు మీరు కోలాహలంగా, మరి జగన్ మీటింగ్లు జనం లేరని చెప్పేసి కొన్ని పత్రికలు ఏబిఎన్ రాధాకృష్ణ ఈనాడు వాళ్ళు ఎల్లో మీడియా మాట్లాడుతుంటారు. స్వచ్ఛందంగా ప్రజలు వచ్చిన ఈ జనాలే చాలు, మిగిలినది మనకు సందేశం అవసరం లేదు. మాకు అభిమానం ఉంది, మేము వచ్చినాం. వాళ్ళ పత్రికలు దండిగా చెప్తుంటాయి, మనకు వాళ్ళతో అవసరం లేదు. మనకు చేసినది జగన్ అభివృద్ధి, మనకు కావాల్సినది అది, ఏరేది మనకు అవసరం లే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఈ విధి విధానాలే తెలియదు, సిద్ధాంతాలే తెలియదు. ఎవరికో కొమ్ముగాయాలని ఆయన పార్టీని అమ్ముడు పోయే వాని డిస్కషన్ మాట్లాడడమే మనం వేస్ట్ ఈడ ఈ సభలో. ఓకేనా? ఒక నిమిషం చివరిగా, మరి అటు చూసినట్లయితే ఒకసారి నన్ను చూడండి, జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను చంద్రబాబు నాయుడు. నీ చేతిలో ఉన్నప్పుడే నువ్వేం చేయలే, నీకు మళ్ళీ చేతిలోకి నీకు అధికారం ఇచ్చినాక నువ్వు చేస్తావని నమ్మకం ఏమి? 14.5 సంవత్సరం నువ్వు ఆంధ్రప్రదేశ్ వెళ్ళినావు, నువ్వేం చేసినావు? నువ్వేమైనా చేసింటే కదా నీకు ఇచ్చేది. ఇప్పుడు జగన్ చేసినారు కాబట్టి మళ్ళీ పట్టం కడతామంటున్నారు ప్రజలు. నువ్వు 14.5 సంవత్సరం నువ్వు చేసినది ఏం చేసినావు? అటువంటివి ఏంటి జరగవు. 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యేది గ్యారంటీ, దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. మరి మీకు 3 గ్యాస్ బండ్లను ఫ్రీ బస్సులు అన్నాడు చంద్రబాబు నాయుడు. ఏంది ఇప్పుడు కర్ణాటకలో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది? అడక్కతింటున్నారు ఆటోలలో ఫుట్పాత్ల మీద పెట్టుకొని, ఫైనల్స్ కంతులు కట్టుకోలేక. ఇదే పరిస్థితి అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. కానీ ఎవరు అట్ట నమ్మే పరిస్థితుల్లో అయితే ఎటువంటి సందేహం అయితే లేదు. జగన్ అయితే నమ్ముతారంటావా? కంపల్సరీ, దాంట్లో ఎటువంటి డోకానే లేదు. 100కి 110%.